తెలంగాణలో వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరవుతుంది. అసెంబ్లీ, లోక్సభ, కంటోన్మెంట్, బైపోల్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటి నుంచే కీలక నేతలు కారు దిగడం మొదలుపెట్టారు. గెలిచిన ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకునే పనిలో పడ్డారు. పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దాంతో ఇప్పుడు పార్టీ ఉనికి ప్రశ్నార్థకరంగా మారింది. వరుస ఓటములతో కొట్టుమిట్టాడుతున్న బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. అధికారంలో ఉన్న 2 టర్మ్లలో విచ్చలవిడిగా వలసలు ప్రోత్సహించారు కేసీఆర్. మొదటి టర్మ్లో అయితే ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేలను విలీనం పేరుతో కలిపేసుకున్నారు. రెండోసారి గెలిచినప్పుడు కూడా అదే తీరు ప్రదర్శించారు. 2 టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే వారిని కూడా కలిపేసుకున్నారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా గులాబీ కండువా కప్పేశారు. అప్పట్లో కేసులు, ఇతరత్రా బెదిరింపులతోనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు బలవంతంగా ఆ పార్టీలో చేరారు. ఇప్పుడు ఫిరాయింపుల నొప్పి మాజీ ముఖ్యమంత్రికి తెలిసి వస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు గులాబీ పార్టీని వీడారు. అయితే ఈసారి అలా చేరుతున్న వారంతా స్వచ్ఛందంగానే బయటకొస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉంటే భవిష్యత్తు ఉండదన్న భయంతోనే హస్తం గూటికి చేరుతున్నారు. బీఆర్ఎస్ లో కొనసాగుతున్న కుటుంబ పెత్తనంపై విమర్శలు గుప్పించి మరీ బయటకు వచ్చారు రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు. బీఆర్ఎస్ నుంచి రెండోసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కేకే. ఆయన పదవీకాలం ఇంకా 2 ఏళ్లు ఉంది. అలాంటాయన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తర్వాత కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కేసీఆర్ కు చెప్పి మరీ బయటకొచ్చేశారు. మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలైన దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి సీనియర్లు పార్లమెంట్ ఎన్నికల ముందు కేసీఆర్ కు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు రూల్స్ గుర్తొచ్చిన కేసీఆర్ పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్, కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని తన పార్టీ వారితో స్పీకర్ కు ఫిర్యాదు చేయించారు. తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ తెల్లం వెంకట్రావు కూడా లోక్సభ ఎన్నికలకు ముందే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ క్రమంలో గులాబీ పార్టీ అధినేతకు ఎమ్మెల్యేల టెన్షన్ పట్టుకుందట. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దానికోసం వారు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారట. దాంతో గ్రేటర్ బీఆర్ఎస్ ఖాళీ కానుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలుండగా అందులో 16 స్థానాల్లో కారు పార్టీ గెలిచింది. కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానాన్ని ఆ పార్టీ కోల్పోయింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో గ్రేటర్ పరిధిలో 14 స్థానాలకు బీఆర్ఎస్ పడిపోయింది. త్వరలో మరో 5 ఎమ్మెల్యేలు కేసీఆర్ కు షాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. అందులో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కూడా కారు దిగడానికి రెడీగా ఉన్నారట. వారి చేరికపై త్వరలోనే క్లారిటీ రానుంది. వివిధ జిల్లాల నుంచి విడతల వారీగా మరో 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేపట్టిన పథకాలు, ప్రాజెక్టు నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని తేలడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్లను నియమించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతిపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి విచారణకు హాజరు కాకుండా మాజీ ముఖ్యమంత్రి ముఖం చాటేస్తున్నారు. సుదీర్ఘ లెటర్స్ రిలీజ్ చేస్తూ ఫామ్ హౌస్ కే పరిమితమవుతున్నారు. ఆ క్రమంలో కేసీఆర్ కు ఉచ్చు బిగుస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు డైలమాలో పడుతున్నారు. ఆ డైలమాతో ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కాంగ్రెస్ లో చేరడానికి ఛాన్స్ లేకపోతే బీజేపీ బాట పట్టడానికి కూడా రెడీ అవుతున్నారట. మరోవైపు ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ కూడా బీఆర్ఎస్ నేతలకు థర్డ్ ఆప్షన్ గా కనిపిస్తోందట. ఇలాంటి పరిస్థితుల్లో గులాబీ బాస్ కి ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కత్తి మీద సాములా మారిందట. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆలోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారట. పరిస్థితి చూస్తుంటే బీఆర్ఎస్ మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీ మార్చి అసెంబ్లీలో ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవడం ఖాయంగా కనిపిస్తోంది.
కేసీఆర్ పొలిటికల్ కెరీర్ కు చెక్ పెట్టాలంటే అదే కరెక్ట్ అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో విడతల వారీగా చేర్చుకుంటారా, లేకపోతే అందరినీ ఒకేసారి చేర్చుకుంటారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పార్టీ మారే ఆలోచనలో ఉన్న ఎమ్మెల్యేలతో కేసీఆర్ స్వయంగా నేరుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా వారు రెస్పాండ్ అవ్వటం లేదట. మొత్తం మీద ఒకవైపు ప్రత్యర్థులను ఎదుర్కోవటం, మరోవైపు పార్టీని కాపాడుకోవటం కేసీఆర్ కు పెద్ద సవాల్గానే మారినట్లు కనిపిస్తోంది.